అసలు చిన్న కొడుకు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? ఆ కష్టాలు చెప్పడానికి కష్టాలు పెట్టే అది గురించి చెప్పలేకపోతున్నాను. సరే, లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని భాస్కర్ ఆన్ స్టేజ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసాత్తూల కర్తవ్యం దైవమాహ్నికం. బా పొద్దుగాల దేవుళ్ళ ముఖం చూసిన అంత పుణ్యం జరగాలి, స్కిట్ మంచి రావాలి. లేచారు పిల్లలందరూ? పెద్దోళ్ళు ఇద్దరు లేచినట్టున్నారు, చిన్నోడు పాపం పడుకున్నట్టున్నాడు. లేపో చిన్నోడిని. నాన్నా అందాల కొండ, అందాల కొండ. ఏమైంది? 2 minutes 2 minutes అలా ఆప్యాయంగా లేపితే లెగడం. నువ్వు రా నాన్న, నువ్వు వచ్చి. జ్ఞాని జ్ఞాని 2 minutes కావాలా? ఓకే. టైం ఎంత అవుతుందిరా? 7:30 అవుతుంది కదా, అడగడానికి లేపుతావా నీ అమ్మ? 7:30 అవుతుంది కదా, నన్ను అడిగితే నేనే చెప్తుండే కదా, బిడ్డని ఎందుకు లేపుతావు? అయ్యా నేను అనవసరంగా స్కిట్ లేపుతున్నా, అందుకే ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. అరుస్తున్నాడు భయ్యుడు. పాల ప్యాకెట్ తెపో. అన్నం తెమ్మను. అన్న ఏం చేస్తు? చదువుకుంటుండు. అక్క తెమ్మను. అక్క కూడా చదువుకుంటుంది. నేను కూడా చదువుకుంటా పో. చదువురా, ఎట్లా చదువుతావు చూస్తా. నేను పాల ప్యాకెట్ చేస్తా డాడీ, నేను పాల ప్యాకెట్ చేస్తా డాడీ. ఇంటెలిజెంట్ ఫెలో. తెలుస్తురా, నాకు తెలుస్తురా నువ్వు చదువుట్లా పీకి ఏం చేయవని. ఏమేమి డాలి చెప్పు. పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి, ఇలాచి 4 తీసుకోండి రా. పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి, 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 పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి. అన్న రూపాయి పడ్డదన్నా? అన్న రూపాయి పడ్డదన్నా, అన్న రూపాయి పడ్డదన్నా. అన్న రూపాయి పడ్డదన్నా. ఏడవడ్డది తమ్ముడు. అన్న రూపాయి పడ్డదన్నా. అరే ఏడవడ్డది మంచిగా చూడు. అరే రూపాయి పడ్డది, మా డాడీ ఏమన్నాడన్నా? పొద్దున దుకాణం కూడా దమ్ చేయకు, నాకు మీ అయ్యకు ఫోన్ చేయి. ఇగో మాట్లాడు. హలో రమేష్, చెప్పు అన్న. ఎందుకు పంపిన దుకాణానికి? రూపాయి పడ్డది అనుకుంటా వస్తాడు. అనికి ఫోన్ ఇవి ఒకసారి మాట్లాడు. హలో. అరే ఇంటికనే పడ్డదా రూపాయి? ఇంటికనే పడ్డదా? ఓకే. నేను పడ్డాక ఎందుకు పిలిచిన? అమ్మా చాయ్ తీసుకురా, చాయ్ తాత. చాయ్ తాతవా? అల్లం టీ పెట్టిపోయా, వేడి పెట్టి పెట్టిపోయా. కొంచెం గొంతు పోయింది, అల్లం టీ. అయ్యా అయ్యా బర్ర పాల ప్యాకెట్ తెమ్మని పంపించింది నేనే కదా. రూపాయి పడ్డదంటే ఏడుకెళ్ళి తెస్తావు? పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి తీసుకోండి రా. కొడుకుని పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తా, పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి, ఇలాచి, పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తా, ఇలాచి, పాల ప్యాకెట్, చక్కెర, చాయ్ పత్తి, ఇలాచి, పాల ప్యాకెట్, చక్కెర, చాయ్. హాయ్ అన్న, హాయ్ అన్న, హాయ్ అన్న, హాయ్ అన్న, హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఆయిల్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్, ఆయిల్ డబ్బు ఉన్నది. ఇచ్చే డాడీ ఇక తెచ్చేసిన. చాయ్ అమ్మ, చాయ్ పెట్టుకరా. పాలు కదా, మొత్తం కలర్ మారిందిరా. మంచి పాలు. ఏ పాలు ఇచ్చింది, ఏ బర్రె ఇచ్చిందో కానీ మంచి కలర్లు ఇచ్చింది. నీలాంటి బర్రెనే. నేను పాల ప్యాకెట్ తెపారా అని చెప్పిన. ఇది నూనె డబ్బారా, పాల డబ్బా కాదురా. చాయ్ పెట్టరు దాంతో. ఏం మాట్లాడుతున్నావురా? చిన్న తెలుసుకోకుండా నువ్వు ఎట్లా రా బతికేది? నేను అందుకే చదువుకుంటా అని చెప్పిన. నేను చదువుకుంటా నువ్వు. చిన్న లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను. అడుకో టేక్. ఓ ఈ మోతవారి మాటలకి ఏం తక్కువ లేదు. ఇట్రా చెప్పు డాడీ. మన జనాభా ఎంత? వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకేమో. ఎవరు ఇష్టం వచ్చినాడు ఆడు ఉడుతుండే, ఎవడు ఇష్టం వచ్చినాడు ఆడు పోతుండు. నాకేరు కదా. కానీ మర్చిపోయినా, అది సిగరెట్ రేట్ ఎంత పెరిగిందంట? అదే 3 రూపాయలు పెరిగింది డాడీ. అమ్మ జీవితం. ఇట్లా రింగులు తీస్తారు కదా, ఉప్పు ఎంగేజ్మెంట్ రింగులు తీసినట్టు తీస్తావు నువ్వు కదా. నువ్వు తాగేది సిగరెట్ పొగ కాదురా, నా రక్తం రా, నా కడుపులో చెడబుట్టావు కదరా. నీ బతుకు స్నానం చేసుకో, కాలేజ్ లేట్ అయితే నడు. ఓకే డాడీ. ఫస్ట్ నేను చేసుకుంటా. అరే నేను చేసుకుంటారా అన్న, ప్లీజ్ రా. కాలేజీలో సెమినార్ ఉంది, నేను పోవాలి. నాకు కూడా కాలేజీలో శైలు అనే పోరింది, నేను కూడా పోవాలి. నాకెదురు చెప్తావా? పెద్దోన్న నువ్వు కూర్చున్నా లేకుంటే చీరి బొంద పెడుతుంటే అర్థం. చీరేస్తావు. జాకెట్ రంగు వేసి బయటకు పంపి రోడ్ మీదకి.
మీదకి గల్లబట్టి చీరేస్తా అంటావా? లేదు డాడీ, లేదని కాదు, ఈ రోజు అన్న మీద చేతి లేపిన, రేపు నా మీద లేప, నమ్మకం మీద నీ మీద లేప హాయ్ హాయ్. లేపినా కదా కొడక చింత గడతా అప్పుడే స్నానం చేయకున్నాడు. నేను పోతా స్నానానికి అమ్మ జీతం. ఓ ఓ ఓ ఓ. నేను స్నానం చేసేసి వస్తా. నేను పోవాలి కాలేజీకి. ఎక్కువ మాట్లాడక, నేను చేసేసి వస్తా అన్నా కదా. అమ్మ నిన్ను కొట్టినా నన్నే కొడతాడు, మీరు నన్ను కొట్టినా నన్నే కొడతాడు. అట్లా రా దారి. బిడ్డలు స్నానం చేసి రెడీ ఉండొచ్చు. నానా ఉక్కపోస్తుందా? డాడీ కొంచెం ఆ ఏసీ 17లో పెట్టవా? ఎందుకు నోట్లో పెడితే నోరు తెరు నడు, వాళ్ళిద్దరు స్నానం చేసి రెడీ ఉన్నారు. ఓకే సరే. నడు లోపల నడు. డాడీ ఆ, కాలేజీలో అసైన్మెంట్స్ ఉంది డాడీ, నాకు ల్యాప్టాప్ కావాలి. సరే నేను తీసుకొస్తా వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ పెసన్. ఓకే వెళ్ళు. నాన్న ఆ. కాలేజ్కి వెళ్ళడానికి రోజు లేట్ అవుతుంది నాన్న. మంచిదే కదా, ఇంట్లో ఉండు. నిన్న ఓవర్ కాలేజ్ కొమ్మన్నారు, హ్యాపీగా ఉండు. నేను ఇంట్లో ఉంటే రోజు తమ్ముడు లెక్క మొద్దులా తయారైతా నాన్న. మాడు మొద్దు కాదు, పెద్ద తిట్టి నోరు ఖరాబ్ అమ్మ, మళ్ళీ బ్రష్ చేసుకోవాలి వాళ్ళు తిట్టి. ఏం మాట్లాడుతున్నావురా? సరే నీకేం కావాలి? స్కూటీ కావాలి నాన్న. ఊటే కదా, నువ్వు వచ్చే వరకు ఇంటి ముంగట ఉంటుంది. ఓకేనా? ఓకే నాన్న. లవ్ యూ మా. నాన్న బంగారం. లవ్ యూ నాన్న. డాడీ 100 రూపీస్. పైసలు ఎడికెళ్ళి వస్తారా? 100 రూపాయలు అడిగితే ఎడికెళ్ళి తెచ్చేయాలి. ఏమన్నా చెట్ల కాస్తున్నా పైసలు? కాయ కష్టం చేస్తే డొక్కాడతారు ఎక్కాడతారు. అప్పుడప్పుడు పైసలు ఎడికెళ్ళి తెచ్చేయాలి నీకు? 100 నా బొంద మించాలి తీసుకో 100. నేను మా డాడీ 100 రూపాయలు దొరికినాయని ఎన్నికి వచ్చా మా డాడీ నన్ను కొడతాడు, నాకు అర్థం కాదు. ఏమన్నా తప్పు చేసి నా మాస్టర్ నాకు అర్థం కాదు. లేదు నాన్న లేదు, 100 రూపాయలు ఎన్నికి వచ్చిన చిన్న కొడుకుల పరిస్థితి అంతే నాన్న, నా పరిస్థితి కూడా అంతే. జోలా 100 రూపాయలు ఉన్నాయి, ఎవడన్నా తీసి రారా? తీసిన అంటే మళ్ళీ కొడుతాడు. 100 రూపాయలు తీసినావా? తీయలే డాడీ. ఇగో 100 రూపాయలు కనుక నువ్వు తీసినావు అనుకో, నీకు 200 ఇస్తా. అయితే 100 రూపాయలు తీసిన. షేడ్స్ ఉన్నారా నీలా? డాడీ ఇటు ఏదో పెట్టింది అక్క, అది కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఏం పెట్టిందిరా? వస్తలే లిటిల్ పిన్స్ చేస్తారా నువ్వు? లిటిల్ గాడినది 100 రూపాయలు దొంగతనం చేసి మానేరా కుక్క. నువ్వు ఉంచగరా, ఊది మీద పడుతుంది. రేయ్ సప్పుడే కాలేజ్ నాడు. A few moments later. We are love birds. మన అమ్మ మేడం ప్రిన్సిపల్, దీని అమ్మ. ప్రేమ ఇదొక సోక్ అయిపోయింది వీళ్ళకి. ఏమే ప్రేమ లేకపోతే మేము బతకలే, ప్రేమ లేకపోతే మేము బెరగలే. హలో హలో బేబీ, చెప్పు బేబీ. నాని, ప్రిన్సిపల్ మేడం ఎంత మంచిది తెలుసా? అసలు నన్ను ఏమనట్లే. నువ్వు తొందర ఇక్కడికి వచ్చేసాయి. అవునా? అవ్వ చెప్పు మేడం కొంచెం నమస్తే మేడం. అబ్బో డైరెక్ట్ ఏమంటలేదంటే ఎట్లా? నా కొడుకుని అయిపోయింది నాకు కథం. ఆగు, డైలాగ్ లో వస్తుంది బయటికి. డైలాగ్ రాదు బయటికి. అక్క మేడం మొత్తం మేడం. నేను లోపల ఉన్నాను చెప్పకు, మా మేడం వచ్చింది మాట్లాడవా? ఓకే. గీత అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే. గీత గోవిందు 30 సంవత్సరాల తర్వాత ప్రేమ మళ్ళీ గుర్తుకొచ్చి నా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చావా? పరిగెత్తుకో ఎందుకు కొడుతున్నావు గీత? ఆ కర్ర పాడుకో, ఎవడో లోపలికి పోయిండు. అయ్యో అడు మన కొడుకు. మన కొడుకు ఎందుకు ఏమైంది? మా కొడుకు ఏం చేశాడు? ఆడు ప్రేమ అని చెప్పి కాలేజీలో పోన్లు అమ్మటి తిరుగుతా ఉన్నాడు. ప్రేమ అని చెప్పి తిరుగుతున్నాడా? ఆ. నేను చూసుకుంటా, ఓకేనా? నువ్వు చూసుకునే కదా అమ్మోలు. ఆ? అమ్మోలు
మీరిద్దరు క్లాస్మేట్సా? అవు. ఆహా, క్లాస్మేట్స్ మీరిద్దరు. చిన్న కథ ఉన్నది. అబ్బా తమ్ముడు. మొత్తం చూసిన బిల్డింగ్ మీకే కాదు. ఇప్పుడు మీ ఇద్దరు క్లాస్మేట్స్ కదా? అవు. నువ్వు చదువుకొని ఏమైనా? ప్రిన్సిపల్ అయినా. నువ్వు చదువుకొని ఏమైనా? వెల్డింగ్ కొడుతుంటాను. వెల్డింగ్ కొట్టడం కొడుకు ఏమైతే వెల్డింగ్ అయితే చేశాడు. ఎందుకు చదువుకుంటాడు? చదువుకోడు అంతేగా మేడం. ఎందుకు కాదు? మా నాన్న ఆడికి ఫ్యూజ్ ఎగిరిపోయాయి అమ్మా. నువ్వు మనిషి పశువా అలా కొడతావంటే చచ్చిపోతే రెస్పాన్సిబిలిటీ. మా నాన్న పాల ప్యాకెట్లు అమ్మి నన్ను చదివిస్తే నేను ప్రిన్సిపల్ కాలే. నువ్వెందుకు కావరా? మీరు లవర్ కదా? అది కాదురా. నేను అమ్మ చెప్తా నేను అమ్మ చెప్తా నీకుందే. ఏయ్, నీ మొగుడు వదిలేసిండా ఉన్నాడా? చెప్పు. సారీ, వదిలేసి ఉంటాడు. ఇట్లా కొడితే ఏడుంటాడే. అయ్యి బాబు. మామా ఎక్ పెగలా. అరే మామా ఎక్ పెగలా. నా నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. అన్న ఇద్దరే ఉన్నారా అన్న మీరు? ఇద్దరే ఉన్నాం. నేను ఒక్కనే ఉన్నా మందు కాదు. రా కూర్చో. ఇదిగో బాసు, మెల్లమెల్ల మెరిసే గ్లాసు, అందులో 60 ml 2 ఐస్ క్యూబ్. ఏమైంది? ఇంట్లో చిన్న కొడుకుగా పుట్టాడని తప్ప అన్న. మా అయ్య నన్ను రోజు కుక్కను కొడుతున్నాడు ఇంట్లో వేసి. మా పెద్దోడు తప్పు చేసినా నన్నే కొడతాడు, మా అక్క తప్పు చేసినా నన్నే కొడతాడు. నేను తప్పు చేసినా అన్న నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నువ్వు ఇంట్లో చిన్న పెద్దోనా? చిన్న తమ్ముడు. అవునా? ఓకే, నువ్వు చిన్న పెద్దోనా? ఈ దొంగ పడుకోవాలని వస్తుంది అసలు. అయితే ఈ దొంగలతో దోషాన్ని చేయకు నువ్వు. అర్థమవుతుందా? చేయను తమ్ముడు. అన్న స్టప్ ఏం లేదా? అంటే అది ఈడ ఆమ్లెట్లు వేసుకుని యాంటీ ఉంటుంది, నేను తీసుకొని వస్తా. ఏదో తేడాగా ఉందేంటి? చల్లగా బీర్ రాక గంట సేపు అరే ఏమ్రా వచ్చినారా? అరే దుకాణం తెరిచి రాలేసా, మొత్తం మీద ఉంటుంది. అమ్మ డాడీ ఇన్నే ఉన్నాడు ఏంది? చిన్న పోరగాడు భాస్కర్. వాళ్ళ ఆయన ఇంట్లో ఎవడేం తప్పు చేసినా వాందే తప్పు అంటాడు. అరే వాడు మనిషా ఇంకేమన్నా కడుపుకి ఏం తింటాడు? అన్నం తింటాడా, గడ్డి తింటాడా, పాలు కాడా, ఇంకేమన్నా ఏంది బాస్? గడ్డే తింటారు అట్లా అవలాగా అట్లా కొడతారా కొడుకులని? ఫాదర్ అట్లా ఉండకూడదు. ఉండేది అట్లాంటి ఫాదర్ని కొట్టి చంపాలి. ఏ తమ్ముడు లేడన్నాడు, వెళ్ళిపోయిండు. చేది ఇటు తిరుగు. ఓ ఈయన చిన్న పిల్లగాడు. ఈడే. అరే మీరు తాగి అవుట్ అయినట్టున్నారు, సీసాలు తీసుకుని ఇంటికి కుర్రా. ఇది ఒక్కటి పెట్టి వర్రి, ఎంత దూరం పోతే అంత దూరం పెడతా పర్రి. ఏమైంది బిడ్డ, మీ అయ్య కొడుతున్నాడు? అవును అంకుల్. నేను చేసినాను లంగ పనులని చెప్పుకున్నావు మరి. పాపం వాళ్ళకి తెలియదు కదరా, నువ్వు వచ్చి వైంట్లో నా ఇజ్జత్ దీనికి తప్ప దేనికి లేదు. రే బీర్ కంప్లీట్ చేసి వచ్చినాక చెప్తా నీ పని. డెడికేషన్. మీరు ఒకటే తాగండి. ఒక అయ్యా తాగుతుందంటే ఇంట్లో మంచి కోసమే తాగుతాడు, చెడ్డల కోసం ఎవరి కోసమో కాదు. పక్కన వాళ్ళకి కూడా తాపించాలి. ఇలా ఎందుకురా వైన్స్కి రాలేవు? పైసలు లేవా? నన్ను పిలవలేదు. రే పెద్దోడా. నానా పెద్దోడా తాగినావా? మై డాడీ ఈజ్ మై హీరో అనుకున్నా. నువ్వు పెద్ద జీరో డాడీ. నువ్వు ఇట్లా తాగి గల్లీలకెళ్ళి నడుచుకుంటూ వచ్చినప్పుడు నా దోస్తులు చూస్తే నా ఇజ్జత్ ఏం కావాలి? పాపా, అమ్మా, బంగారు తల్లి, డాలి తిప్పింపేస్. తాగొచ్చినావా నాన్న? అవునమ్మా. కాదు నాన్న, నువ్వు రోజు ఇలా తాగొస్తే రేపు పెళ్లి సంబంధాలు చూస్తారు నాకు. నన్ను పెళ్లి ఎవరు చేసుకుంటారు నాన్న? నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాందిని, నా పెళ్ళమ్మా రావే. ఏంది మళ్ళీ తాగొచ్చినావా? సిగ్గిలేనేదవా? నువ్వు ఎంత కొట్టినా సావని పావు వరివా. నీకు చెప్పి నా కర్మ, నా బతుకిట్లా అయింది. అమ్మ గుమ్ము తాతో రోజు తినాలేరా? ఎవరు పెడతారా అన్నము? అన్నం తినావా? మందాయి అవాగు. అయినా కొద్దురా అన్నం, కడుపు నిండిపోయిందిరా మీ అమ్మ తిట్లకి. అరే అన్నం తిను వద్దు నాన్న. కొంచెం నేను లివర్ ఖరాబ్ అయితే కిడ్నీలు పోతాయి. దా తిను. కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందు
నానా మీతోలేను నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు నీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు బీర్ బాటిల్ వాడి పక్కన రే ఎవర్రా నువ్వు రే డాడీ 2 minutes డాడీ. అమ్మా మళ్ళా గాడికి వచ్చి ఏం రా ఈడవాడు బీరు బిర్యానీ నడింట్లో కూర్చొని సోఫాలో తాగుతున్నావురా గాడిది చెప్పు నేను తాగలేనే నిన్ను చూసి పెద్దోడు ఏం నేర్చుకోవాలి అక్కేం నేర్చుకోవాలి తాగబోతు కొడుకుని అన్నామని చెప్పి తిడతారా ఎప్పుడు మీ అమ్మ నడు పోయి పాల ప్యాకెట్ తెపో మళ్ళా పాల ప్యాకెటా మా డాడీ రాత్రి మంది ఆయన కొడుకు అంటాడు, పొద్దున మంది అయినాక దొంగల కొడుకు అంటాడు. పాల ప్యాకెట్ చక్కెర తాగిపోతా ఇలాచి, పాల ప్యాకెట్ చక్కెర చాయ్ పోతా ఇలాచి, పాల ప్యాకెట్ చక్కెర చాయ్ పోతా ఇలాచి అయిపోయింది.